నమస్తే. బండి భగీరథని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ 26వ తేదీకి వాయిదా పడ్డది. సో 26వ తేదీన ఆయనను మరి పోలీసు కస్టడీకి ఇవ్వాలా లేకపోయినట్టు రిమాండ్లో పెట్టాలా అన్నటువంటిది ఆ రోజు తీర్పునిస్తే తెలిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే పోలీసులు పిటిషన్ కూడా గతంలోనే వేయడం జరిగింది. రిమాండ్కి పంపించిన తర్వాత 2 డేస్కే మాకు రిమాండ్కి మా కస్టడీ కనుక అప్పగించినట్టయితే పూర్తి విచారణ జరిపించి లోతైనటువంటి విచారణ జరిపిస్తే చాలా రకాలైనటువంటి విషయాలని బహిర్గతం చేయొచ్చు. ఆయన దగ్గర నుంచి చాలా రకాలైనటువంటి సమాచారం కావాలి. ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, ఏ విధంగా రిమూవ్ చేసింది అనేది కావచ్చు, ఆ అమ్మాయితో జరిపినటువంటి చాటింగ్ కావచ్చు, ఆ అమ్మాయిని ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళిందా లేదన్నటువంటి అన్ని అంశాలని, దాంతోపాటు అమ్మాయికి మద్యం తాగిపించింది అన్నటువంటి చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విచారణ చేస్తున్నటువంటి అధికారులకు కనుక అప్పగించినట్టయితే ఇప్పటికే ఆ బాలిక దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటే ఆ విషయాల ఆధారంగా ఆయనను కూడా కస్టడీకి తీసుకొని విచారించినట్టయితే భగీరథని చాలా అంశాలు దాంట్లో లోతైనటువంటి విచారణ చేస్తే మరి అసలైనటువంటి విషయాలు బహిర్గతం అయితే అన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు కస్టడీకి కోరడం జరిగింది. కానీ 26వ తారీఖుకి వాళ్ళు తీర్పుని వాయిదా వేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే మల్కాజిగిరి కోర్టు సైతం కూడా ఫోక్సో కేసు 14 రోజుల రిమాండ్కు విధిస్తూ తీర్పును వెలువరించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవడం జరిగింది. సో ముందస్తు బెయిల్ సైతం కూడా వస్తుందా రాదనేది కొంత సందిగ్ధత ఉన్నటువంటి సందర్భమే కనబడతా ఉంది. ఇప్పటికీ సైతం కూడా పోలీసులు వాళ్ళు భావిస్తున్నటువంటి అంశం ఏంటిదంటే ఆల్రెడీ ఆ అమ్మాయి మేజర్ కాదు మైనర్ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అంటే మైనర్ని లైంగికంగా వేధించినా లైంగికంగా శారీరకంగా వాడుకున్నప్పటికీ పెళ్లి పేరుతో మోసం చేసిన ఈ ఫోక్సో కేసు అంతా కూడా వర్తిస్తుంది. ఈ ఫోక్సో కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని మరి మరోసారి బయటికి మీన్స్ పోలీసు కస్టడీ కనుక తీసుకొని విచారిస్తేనే అనేక రకాలైనటువంటి ఆధారాలు బయటపడతాయి. సరే రిమాండ్కి విధించు, రిమాండ్ తర్వాత ఇప్పుడు కేసు కాగానే రిమాండ్కు నిజంగా ఫోక్సో కేసు అయింది, ఆ అమ్మాయి మైనర్ అని తెలిసిన తర్వాత నేరుగా జైలుకే పంపించడం జరిగింది. కానీ మరి విచారణ వేగవంతం కావాలి కదా. విచారణ వేగవంతం కావాలంటే పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందే. కస్టడీకి అప్పగించినట్టయితే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. సరే ఈయన మినిస్టర్ కొడుకు కాబట్టి ఇంకేమైనా రాజమర్యాదలు ఉంటాయి ఏంటనేది మనం చెప్పలేము. కానీ వాళ్ళు విచారణని వాళ్ళ కస్టడీకి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు కూడా 26వ తారీఖున అదే తేల్చేయబోతోంది. ఖచ్చితంగా పోలీసు కస్టడీకి మరి వాళ్ళు ఎన్ని రోజులు అడిగిందని తెలియదు. వాళ్ళు అడిగినటువంటి దాని ప్రకారం కనీసం 2-3 రోజులైనా పోలీసు కస్టడీకి అప్పగించేటువంటి అవకాశమే 26వ తేదీన కనబడతా ఉన్నది. బండి భగీరథకు సంబంధించిన కస్టడీ పిటిషన్ విచారణను మల్కాజిగిరి ఫోక్సో ప్రత్యేక కోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. భగీరథని అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కోర్టు మళ్ళీ ఆ రోజున విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలంటూ విచారణ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇరుపక్ష వాదనలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనకు తెలిసి ఖచ్చితంగా 26వ తేదీన పోలీసు కస్టడీకి ఖచ్చితంగా కోర్టు ఇచ్చేటువంటి అవకాశమే కనబడతా ఉంది. మరి దీంట్లో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి రాసినటువంటి లెటర్ కావచ్చు, ఎట్లా సఫర్ అవుతుంది ఏంటిది అనేది. ఇక రెండవది ఈ విషయం కనుక బహిర్గతం చేసినట్టయితుంటే, అంటే బయట సమాజానికి చెప్పినట్టయితుంటే, మీడియాకు చెప్పినట్టయితుంటే నీతో పాటు ఉన్నటువంటి పర్సనల్ ఫోటోలు కానీ వాళ్ళు చనువుగా ఉన్నటువంటి ఫోటోలు అన్నీ కూడా బయట పెడతానంటూ గతంలో వాళ్ళు బెదిరించులు అనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఫోన్ అంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం జరిగింది. సో ఆ ఫోన్లో ఏమి లేనట్టుగానే తెలుస్తూ ఉన్నాయి. సో ఆ ఫోన్ గురించి కూడా ఆరా తీసేటువంటి అవకాశం కనబడతా ఉంది పోలీస్ కస్టడీ కనుక ఇచ్చినట్టయితుంటే. అసలు ఆల్రెడీ ఆయన పాత ఫోన్ ఎప్పటిదో ఫోన్ ఇచ్చినట్టు అలా ఉన్నటువంటి సిమ్ కూడా ఈయన వాడేటువంటి సిమ్ కాదట. సో ఆ వివరాలను కూడా పోలీసులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి కస్టడీకి పోలీసులు కోరేటువంటి అవకాశం, అలాగే కోర్టు సైతం కూడా పోలీసులకు అప్పగిస్తుంది అనేది చాలామంది చెప్తా ఉన్నారు న్యాయ నిపుణులు. కేసు నేపథ్యం ఏంటిదంటే
గతంలో బండి భగీరథపై ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో పాటు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి తీవ్రమైన ఫోక్సో అంటే బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు భగీరథను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా ఇప్పుడు కోర్టు నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ నెల 26న కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేది తేలనుంది. ఆ రోజుగా మరి జడ్జి తీర్పు బట్టి ఆయన్ను ఇవ్వాలా వద్దనేది వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు బట్టే ఉంటుంది. కానీ కేసు తీవ్రతను బట్టి కన్ఫామ్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తూ ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా దీంట్లో ఈ కేసు అనేది కూడా నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో పొలిటికల్కు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ కొడుకు, ఇంకా ఎవరో అనేది మినహాయింపు లేకుండా ఇది నిష్పక్షపాతంగా కనుక జరిగినట్టయితే ఉంటే చాలా కేసులు ఇప్పటికే పెట్టడం జరిగింది. ఫోక్సో కేసులు 74, 75 నుంచి మిగతా 11 రెడ్ విత్ 12, దాని తర్వాత ఇంకేదో కేసు 10-20 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్షలు పడేటువంటి, జీవితాంతం జైల్లో ఉండేటువంటి శిక్షలు కూడా ఆ సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి బెయిల్ అంత తొందరగా వచ్చేటువంటి అవకాశం లేదు. రెండోది, పోలీస్ కస్టడీ కనుక అప్పగిస్తేనే అసలైనటువంటి విషయాలు బహిర్గతం అయ్యేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి ఈ సందర్భంలో 26వ తారీఖున కోర్టు ఏం చెప్పబోతున్నది అనేది ఒక పక్కన భగీరథకు సంబంధించినటువంటి అభిమానులే కావచ్చు, అంటే ముఖ్యంగా వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి అభిమానులే కావచ్చు, మిగతా అంతా కూడా వాళ్ళంతా కూడా పోలీస్ కస్టడీకి అప్పగించాలన్నటువంటి ఉద్దేశాన్ని బాధిత సంబంధించినటువంటి ఎవరైతే ఆ మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పోలీసు కస్టడీకి అప్పగిస్తే చాలా విషయాలని బహిర్గతం అయితే ఆమె మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. తర్వాత నేను మా అమ్మాయిని ప్రాధేయపడడం జరిగింది, సారీ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్ని వినియోగించుకొని చాటింగ్ చేసినారు, ఏ విధంగా మెసేజ్ చేసుకున్నారు, ఏ విధంగా వాళ్ళు కలవడం జరిగింది అన్నటువంటి వివరాలను కనుక బహిర్గతం చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అప్పగిస్తేనే ఇవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.